tasty carrot pallam and also the quinoa rice. కీన్వా గురించి ఒక్కసారి బ్రౌజ్ చేయండి, యూ విల్ లవ్. కీన్వా ఏమంటే మనకి ప్రతి దాంట్లోకి సెట్ అయిపోతుంది, చాలా చాలా బాగుంటుంది. బట్ ఇంకా ఎక్కువ క్యారెట్ తాలింపు తీసుకొని కలుపుకుంటే బెస్ట్. వావ్, చాలా బాగుంది. హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఛానల్ అయింది నాకు ఒక ఫుడ్ వీడియో చేసి అనిపించింది. సో నేను అందుకే చాలా సింపుల్ అయిన ఫ్రై చేస్తున్నాను. ఇది వచ్చి కోకోనట్ ఆయిల్, ప్యూర్ వర్జిన్ కోకోనట్ ఆయిల్ అనమాట ఇది. ఇట్స్ ఆర్గానిక్ కోకోనట్ ఆయిల్. సో మనం ఇది కోకోనట్ ఆయిల్ మన ఫుడ్కి వాడుకోవచ్చు, చాలా చాలా మంచిది. చెప్పాలంటే అన్నిటికంటే మంచిది కోకోనట్ ఆయిల్, ఘీ మాత్రమే వంటకి వాడాలి మనం వెన్ కంపేర్ టు అదర్ ఆయిల్స్. నువ్వుల నూనె కానీ కోకోనట్ ఆయిల్ మళ్ళీ ఘీ చాలా చాలా మంచి ప్రాపర్టీస్ ఉంటాయి అవి వేడి చేస్తే. బట్ ఇక్కడ మనకి అంతగా ఏమంటారు దాన్ని, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ దొరకవు కాబట్టి నేను ఇప్పుడు కోకోనట్ ఆయిల్తో వాడుతున్నాను. సీనమ్మాయి మసాలా బాక్స్ నేను చాలా మిస్ అవుతూ ఉంటాయి మసాలా బాక్స్. ఎందుకంటే ఇక్కడ మనకి దొరకడం అన్నీ ప్లాస్టిక్లోనే దొరుకుతాయి, ప్లస్ మసాలా బాక్స్ అసలు దొరకదు మనకి ఇక్కడ, అందుకని చెప్పి. బట్ నాకు ఇది లక్కీగా ఈ స్టీల్ బాక్స్ దొరికింది నాకు. ఐఎమ్ సో హ్యాపీ. సో నేనైతే ఇప్పుడు ఆయిల్ హీట్ అయినాక ఆవాలు, జీలకర్ర, ఉద్దిబ్యాళ్ళు, శనగబ్యాళ్ళు అండ్ ఆల్సో ద క్యాష్యూస్ కూడా వేస్తున్నాను. చాలా కొన్ని క్యాష్యూస్, ఎక్కువ కాకుండా జస్ట్ కొన్ని. బాగుంది కదా నా మసాలా బాక్స్. ఎస్, అండ్ ఆల్సో ఒకటి ఎండుమిరపకాయ కూడా. సో ఇప్పుడు అవన్నీ మంచిగా రోస్ట్ అయినాక చిల్లీస్, గ్రీన్ చిల్లీస్ ఒక 3 కట్ చేసుకున్నాను నేను, ఎక్కువ కాకోకుండా. ఇవి మంచిగా గోలాలు చిల్లీస్. మంచిగా ఇవి గోల్తే ఏమవుతుందంటే అంత కారం కాకుండా తినేటప్పుడు కూడా బాగుంటుంది మంచిగా గోల్తే, లేకపోతే చాలా కారం ఉంటుంది చిల్లీస్. సో మంచిగా ఇలా గోల్నివ్వాలి. చిల్లీస్ మంచిగా గోలినాక ఇప్పుడు మనము గార్లిక్ వేసుకుందాం. గార్లిక్ నేను కొద్దిగా ఎక్కువ వేసుకుంటున్నాను. ఈ గార్లిక్ కూడా అంతే మంచిగా రోస్ట్ అవ్వాలి, ఇలా వైట్ ఉంటే బాగుండదు, గోలిస్తే చాలా బాగుంటుంది. సో ఇలా మంచిగా గార్లిక్ రెడ్ కలర్ అంటే రోస్ట్గా కావాలి, అప్పుడే మనకి బాగుంటుంది, లేకపోతే అంత బాగుంటుంది గార్లిక్. మెయిన్గా అసలు గార్లిక్ వల్ల మనకు చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అది ఇంత డీప్ ఫ్రై చేస్తే ఉంటుందో పోతుందో మనకు తెలియదు, కానీ చాలా చాలా మంచిది గార్లిక్. ఇప్పుడు మనము ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా, అవన్నీ వేసేసి మంచిగా ఒకసారి ఇలా కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడే మనము కొద్దిగా పసుపు యాడ్ చేద్దాం. పసుపు మరి ఉప్పు మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. ఉప్పు తక్కువైతే తక్కువ, ఎక్కువైతే ఎక్కువ. నాకైతే తక్కువగానే ఇష్టపడతాను నేను. ఈ ఆనియన్స్ కూడా అంతే మంచిగా రెడ్ కలర్లో మంచిగా రోస్ట్ అయితేనే బాగుంటుంది క్యారెట్ ఫ్రైకి. సో ఇలా మంచిగా ఆనియన్స్ కూడా మంచి రోస్ట్ అయినాయి కదా, అప్పుడు మనం మన క్యారెట్ వేసుకోవచ్చు. ఇది చాలా ఫైన్గా గ్రేట్ చేసుకోండి ఇది. సో ఒప్పులుగా కూడా వేసుకోవచ్చు, ఇలా గ్రేటెడ్ కూడా వేసుకోవచ్చు. నేను ఎందుకు గ్రేటర్ ప్రిఫర్ చేస్తాను అంటే ఈజీగా మనము, నాకైతే అన్నంలో కలిసిపోతుంది ఇలా గ్రేట్ చేస్తే. తురుముకుంటే తరుక్కుంటే ఏమంటే నాకేమో అంతగా కలిసినట్లు అనిపించదు. నాకు చపాతీలోకి కానీ రొట్టెలోకి కానీ ఫైన్, కానీ నాకు ఇలా గ్రేట్ చేస్తేనే చాలా నచ్చుతుంది. ఇలా ఒకసారి కలిపెట్టేసుకున్నాక ఇది వచ్చి నువ్వుల పొడి, బ్లాక్ సెసమే సీడ్స్ ఉంటుంది కదా ఆ పొడి అన్నమాట. ఇది జస్ట్ ఏమీ లేదు, నువ్వుల్ని లైట్గా
అలా వేయించుకొని మిక్సీ కొట్టేసినాను అంతే. ఇంకా దీంట్లో ఏమీ కూడా యాడ్ చేయలేదు నేను. సో నేను ఎప్పుడైనా ఇలా ఫ్రైస్లో కానీ సాంబార్లో కానీ పప్పులో కానీ ఒక స్పూన్ వేసుకుంటాను. ఎందుకంటే నువ్వులు చాలా మంచిది అని విన్నప్పటి నుంచి కొద్దిగా సరే ఎట్లనో మనకి రోజు జ్ఞాపకం ఉండదు నువ్వులు తినాలా అంటే, ఇలా పొడి చేసుకుంటే అన్నా వేస్తామేమో అన్నట్లుగా నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు కూడా కాదు, నల్ల నువ్వులు ఇలా చేసి పెట్టుకున్నాను. సో మంచిగా కలబెట్టుకున్నాక ఇలా ఒక 10 minutes మూత పెట్టేసేయాలి. ఆ టైంలో మనము ఇలా ఏమన్నా చిందరవందరగా ఉంటుంది కదా అది తోడు చేసుకోవచ్చు. ఈ క్యారెట్ తాలింపుకి రైస్ ఎలా చేసుకుంటానంటే, ఇది కీన్వా, ఇది 1 cup, సేమ్ గ్లాస్తో రైస్ కూడా 1 cup. ఇది మంచిగా వాష్ చేసేసి సేమ్ ఈ గ్లాస్తో నేను ఒక 4 glasses ఆఫ్ వాటర్ పెట్టుకుంటాను. అంటే 2 glasses ఆఫ్ కీన్వాకి 2 glasses ఈ రైస్కి. ఒకసారి కడిగేసుకున్నాక సెకండ్ సారి కడిగింటాం కదా ఆ వాటర్ని ఇలా తీసుకుంటాను అన్నమాట నేను. ఈ వాటర్ని ఇలాగే తాగేయచ్చు, చాలా చాలా మంచిది, B12 ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను అలా తాగుతాను. గుర్తులేనప్పుడు సేమ్ పడేసేది అట్లా చేస్తాను. నార్మలీ నేను రైస్ పెట్టేటప్పుడు కానీ కీన్వా కానీ కొద్దిసేపు నానబెట్టేస్తాను. పప్పుకు కానీ ఒక అట్లీస్ట్ మినిమం 2 hours అయితే నానబెడతాను. టైం లేనప్పుడు అట్లే కూడా చేసుకోవచ్చు. ఇది జస్ట్ స్టవ్ మీద పెట్టేసి ఇలానే ఈ ప్యాన్లోనే అన్నం చేసుకుంటాను, మళ్ళీ కుక్కర్లో ట్రాన్స్ఫర్ ఏం చేయను. మళ్ళీ ఈ వాటర్ ఎంత కావాల్సిన అంత మాత్రం వేసుకున్నాను. సో నెక్స్ట్ గంజి వంచడం అవంతా ఏముండదు. సో 10 నిమిషాల్లో అయిపోతుంది రైస్ అయితే. సో పక్కన పెట్టేసుకుంటాను. ఇప్పుడు ఒకసారి మనం బాగా మంచి కలిపేసుకొని కింద నుంచి పైకి ఏమన్నా కింద మాడిందా అన్నట్ల. నేనైతే ఆయిల్ తక్కువే వేస్తాను, ఉప్పు తక్కువ వేస్తాను, కారం కూడా తక్కువ వేస్తాను, ప్లస్ ఎక్కువసేపు నేను మగ్గిచ్చాను. కొద్దిగా నా న్యూట్రియంట్స్ని కాపాడుకుందాము అన్నట్ల. ఎందుకంటే ఆఫ్టర్ 30s మనం టేస్ట్ కంటే ఎక్కువ హెల్త్కి ఎక్కువ ఇంపార్టెంట్ ఇవ్వాలని చెప్పి నా అభిప్రాయం. సో ఇలా అయిపోయాక స్విచ్ ఆఫ్ చేసేసి ఒక 10 minutes తర్వాత మనం తినేసేయచ్చు. సో సింపుల్. కుకుంబర్స్ నాకు చాలా చాలా ఇష్టం, దోసకాయలు అంటే అన్నంతో పాటు తినడం. సో ఇది వచ్చి మన కీన్వా ప్లస్ రైస్. ఇది వచ్చి క్యారెట్ తాలింపు. So bye guys, I hope you like my video. కంపల్సరీగా మీరు ట్రై చేయండి. రైస్ క్యారెట్ ప్లస్ కుకుంబర్ చాలా చాలా బాగుంటుంది. Bye, see you soon.